భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. బినామీ టెండర్లు కాంట్రాక్టర్లతో భువనగిరిని నాశనం చేస్తున్నారని, నాస్తి రకం పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 90% పూర్తయిన బునాదిగాని కాలువను 5 రోజులు కాలువ వద్ద ఉండి ఫోజులిచ్చి పైళ్లపై పూర్తి స్థాయిలో పంటలకు సాగునీటిని అందించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మేనిఫెస్టో అంశాలు అటకెక్కించి టెంకలు కొడుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఈడ ఉన్నది ఒక్కడే కారణం. ఎంపీ ఎలక్షన్ల ముందు నన్ను అడిగినారు. ఆ రోజు ఒక గంట ఆలోచన చేసి ఉండొచ్చు. ఇమ్మీడియట్ గా అరే ఇంతమంది కార్యకర్తలు ఉండ్రు, ఇంతమంది నాయకత్వం ఉండి వదిలి ఎట్లా పోతాము, ఒక్క 5 కోసం 10 మంది కోసం కూడా నిలబడాలి, వేలాది మంది కార్యకర్తలు భువనగిరి నియోజకవర్గం ఉంటే ఎట్లా వదిలిపెడతాము, వచ్చట్లేదు, ఇదే ఎమ్మెల్సీ ఇదే చైర్మన్ మాకు అని చెప్పుకున్నాము. ఈసారి కాదు మళ్ళాసారి కూడా గెలిచిన ఓటు ఇక్కడే భువనగిరి నియోజకవర్గం ఉంటాము, పక్కా గెలుస్తాం. చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఈసారి మన సహజాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయం చేస్తున్నాం, ప్రతి ఒక్కరం చేస్తున్నాం. ఇక్కడ ఒక పార్టీ కోసం ఉన్న ఒక కుటుంబ పాలన పార్టీ, ఆడ ఒక వ్యక్తిత్వాలు అవన్నీ లేవు. ఏ ఎమ్మెల్యే కాడ అపాయింట్మెంట్ దొరకదు, ఎమ్మెల్యేల మంది నడవదు. ఈడ ఒక అపోజిషన్ లీడర్ కూడా కాంగ్రెస్ లా విలువ ఉంటుంది.